నిజంగా ఒక్కసారి మీరు ఊర్లలోకి పోర్రి, రైతులను మెసలియుర్రి, అసలు వ్యవసాయం ఎట్లా నడుతుందో అని అడుగుర్రి. గంతే ఇక వాళ్ళే చెప్తారు. వ్యవసాయము ఎంత గోసైతుందో, ఎరువుల కోసం ఎంత తన్లాడవలసి వస్తుందో, రేవంత్ సార్ వారి పాలన ఏ తీరులో ఉన్నదో వాళ్ళే కండ్లకు గట్టినట్టు షేన్ల కాడికి పట్టుకపోయి మరీ చెప్తారు. నేనిప్పుడు యూరియా సెంటర్ల కాడికి పట్టుకపోయి మీకు చూయిస్తా, నడువురు మన ఎంబటి నడురి. ఇగో గిదే ప్రజాపాలన కావచ్చు, గిదే ఇందిరమ్మ రాజ్యం కావచ్చు. రైతులను లైన్లలో నిలబెట్టించుడు, యూరియా దొరకకుండా వ్యవసాయాన్ని దండగ చేసుడు, గిదీన్నే ప్రజాపాలన అంటరై ఉండాలి. లేకుంటే ఏంది మరి? యూరియా కోసం ఇంతగానం తండ్లాడేందోల్లా ఆనకాలం వచ్చాయి. ఇప్పటికి రైతులు మంచిగా వ్యవసాయం పనులలో బిజీగా ఉండేటోళ్ళు. కానీ పిల్లా జల్లలు తీసుకొని యూరియా సెంటర్ల కాడ కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఈడాడని కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా గిదే పరిస్థితి, గిదే గోస. అసలు 10 ఏళ్లల్లా ఎన్నడన్నా రైతులకి ఇట్లా యూరియా కోసం బాధలు పడ్డరా? వ్యవసాయం కోసం ఇంత తండ్లాడిరా? మరి ఎన్నెల్లేంది ఏడాదిన్నరల్నే గిట్లెందుకైంది మన తెలంగాణ? అంటే పాలన సక్కగా చేసుడు తెలియకనే కదా. రైతుల మీద పాయన ఉంటే, వ్యవసాయం మీద సోయి ఉంటే గిట్లెందుకుంటది? అసలు యూరియా ఎటు పోతాంది, ఏమైతాంది? బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా అంటే ఈ సర్కారు వాళ్ళు ఏం మావులు చేస్తాండ్లు? రైతు కడుపు కొట్టి గట్లెట్లా అమ్ముకుంటారు? అసలు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక రైతులు బాగుపడ్డది లేదు. ఇది 100కి 100 నిజం. ఏ ఊర్లకు పోయినా ఏ రైతును మెసలిచ్చిన ఇదే మాట అంటారు. అరే పంట పెట్టుబడికి గోసనే, ఇత్తనాలకు గోసనే, ఎరువులకు గోసనే, నీళ్లకు గోసనే, కరెంటుకు గోసనే. అసలు తెలంగాణలో మళ్ళీ ఎండిపోవాలని చూస్తురా ఏంది? ఆంధ్రతోనే కలిసి ఉన్నప్పుడు మన రైతులు ఎట్లా అల్లాడిరో మళ్ళా గట్ల గోసపడాలని కావలసుకొని కుట్రేషమే ఎత్తాన్లా ఎట్లా? మరి నడుస్తున్న కథ చూస్తుంటే ఎవరికన్నా గిట్లనే అనిపిస్తుంది. అద్మానం గుణ పడెత్తు. ఓ రేవంత్ సారు, ఓ సర్కార్ పెద్ద సార్లు, మీకు రాజకీయంగా ఎన్ని కీసులాటలున్నా పంచాదులున్నా మీరు చూసుకోరి. ఆంధ్ర సర్కార్కు మీరు మెహర్బానీ చేద్దామనుకొని మీ కోట్లేసి గద్దెక్కించిన వాళ్ళ కడుపు మాత్రం ఇంకా గొట్టకురి సార్లు అని రైతులు బాధపడుకుంటూ చెప్పుకుంటారు.